హాయ్ గార్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఉత్తరాఖండ్‌లో మరొక హెలికాప్టర్ ప్రమాదం జరిగింది సార్. ఒక హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. దాదాపు 5 మంది వరకు చనిపోయినట్టుగా వార్తలొస్తున్నాయి. అంటే కొన్ని రోజుల అవధిలోనే అటు విమానం ప్రమాదం, హెలికాప్టర్ ప్రమాదం జరగడం అందరిని కూడా కలిచివేస్తుంది. మరి ఈ ప్రమాదం ఎలా జరిగింది? దీనికి సంబంధించి ఎటువంటి వివరాలున్నాయి సార్? మొన్ననే 12వ తేదీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 787-8 కూలిపోయింది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటన. ఇది మరొక ముందే ఇప్పుడు ఒక హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యి దాదాపు 6 మంది చనిపోయినారనే వార్తలు వస్తున్నాయి. సో అసలు ఈ హెలికాప్టర్ ఏంటి, ఇది ఎందుకు కూలిపోయింది, హెలికాప్టర్లు ఈ మధ్యకాలంలో ఇండియాలో ఎందుకు ఎక్కువగా కూలిపోతున్నాయి అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ హెలికాప్టరు వచ్చి ఇది పిలిగ్రిమ్ హెలికాప్టర్ బేసిక్గా. అంటే ఈ మధ్య ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి హెలికాప్టర్లు ఎక్కువగా వస్తున్నాయి. వాళ్ళు అనేక పిలిగ్రిమేజ్కి, షూటింగ్లకి, తర్వాత పొలిటీషియన్స్కి, ఇంకా బిజినెస్ పీపుల్కి రకరకాలుగా రెంట్లకి ఇస్తున్నారు. కొంతమంది మనం మామూలుగా ట్యాక్సీ సర్వీసులు ఎలాగైతే నడుపుతామో అలాగా ట్యాక్సీ సర్వీసులు నడుపుతున్నారు, టూరు సర్వీసులు నడుపుతున్నారు. అలాంటి ఒక హెలికాప్టరు చార్ధామ్ యాత్ర, ఇప్పుడు చార్ధామ్ యాత్ర జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ సీజన్ ఇది జూన్ నుంచి సెప్టెంబర్ లోపల జరుగుతూ ఉంటుంది. ఈ సీజన్లో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, ఉత్తరాఖండ్ ఈ ఏరియాలో, ఉత్తరకాశీ ఈ ఏరియాల్లో నుంచి చార్ధామ్ యాత్ర జరుగుతుంది. ఇలాగా ఇదేంటంటే హై ఆల్టిట్యూడ్ ఉంటుంది. దాదాపు 3000 నుంచి 3600 మీటర్ల వరకు హైటు ఉంటుంది. సో దీనికి రోడ్డు మార్గాన వెళ్ళడం అంటే వెరీ డిఫికల్ట్. హిమాలయన్ ప్రాంతాలు చాలా స్టీప్గా ఉంటాయి కాబట్టి ప్రజలు నడిచి వెళ్ళడం అనేది చాలా కష్టం. కొన్ని చోట్లకి దాదాపు 18-20 కిలోమీటర్ల వరకు కూడా, కేదార్కి అయితే 16 కిలోమీటర్లు, యమునోత్రికి 18 కిలోమీటర్లు, ఇలాగా చాలా దారుణమైన పరిస్థితుల్లో నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. చాలామంది అక్కడే కూడా చనిపోతా కూడా ఉంటారు. గుర్రాల మీద కొంత వెళ్తున్నారు. ఆ మధ్య గుర్రాలు కూడా ఎవరు మొన్న ఒక కథ రాశారు. ఆ కథలో గుర్రం మీద వెళ్ళి దిగినాక ఆ గుర్రం యజమాని చెప్పాడంట, ఈ గుర్రాలు ఒక్కోసారి ఆత్మహత్య కూడా చేసుకుంటా మేడం, దూకేస్తాయి అని చెప్పారంట. ఒక్కసారిగా వెనులో వణుకొచ్చింది మాకు అని చెప్పారు. సో అది ఒక రిస్కీ స్పిరిచువల్ జర్నీ అనమాట. చాలామంది అయినా కూడా రిస్క్ తీసుకొని వెళ్తారు. 2024లో చార్ధామ్ యాత్రకి 16 లక్షల మంది యాత్రికులు వెళ్ళినట్టుగా మనకి లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఏంటంటే హెలికాప్టర్ సర్వీసెస్ వచ్చాయి. హెలికాప్టర్ సర్వీసులు ఏం చేస్తారంటే మొత్తం మాట్లాడుకుంటారు. అంటే ఒక ప్యాకేజ్ ఇస్తారనమాట. 4 రోజులకి అక్కడ హెలికాప్టర్లో తీసుకొస్తారు, మళ్ళీ తీసుకొని వచ్చి దింపుతారు. తర్వాత అక్కడ అకామిడేషను, ఫుడ్డు, విఐపి దర్శనం చేయిస్తారు. ఇవన్నీ ప్యాకేజీ 1,30,000 నుంచి 2,30,000 వరకు ఆ రేంజ్లో పర్ పర్సన్ ప్యాకేజీలు ఉంటాయన్నమాట. సో డబ్బున్న వాళ్ళు ఈ హాయిగా హెలికాప్టర్లు ఎక్కుతారు, అక్కడ దిగుతారు, విఐపి దర్శనం ఉంటుంది, అకామిడేషన్ ఉంటుంది, అన్నీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఈ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఏంటంటే దీనివల్ల సేఫ్టీ మెజర్స్ కరెక్ట్గా తీసుకోవట్లేదు. డబ్బులకు ఆశపడి వెదర్ బాగలేకపోయినా, ఇంకొక ప్రాబ్లం ఉన్నా కూడా ఏముందులే వెళ్ళిపోదాము అనుకొని వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది. అందుకని ఈ ఏరియాలో 40 రోజుల్లోనే ఈ మధ్యకాలంలో ఓన్లీ 40 డేస్లో 5 యాక్సిడెంట్లు జరిగాయి. జూన్ 7వ తేదీ క్రిస్టల్ ఏవియేషన్ వాళ్ళది బడసు అనే చోట జరిగింది. తర్వాత జూన్ 8వ తేదీ సిరిసి హెలిప్యాడ్ దగ్గర ఒకటి జరిగింది. తర్వాత మే 2వ తేదీ గంగోత్రి దగ్గర, గంగోత్రి ధామ్ అంటారు, అక్కడ జరిగింది. జూన్ 3వ తేదీ క్యాస్టల్ ఏవియేషన్ గుప్తకాశీ దగ్గర జరిగింది. ఇంకొక ఉత్తరాఖండ్లోనే ఇంకొకటి కూడా జరిగింది. ఇది మొత్తం 40 రోజుల్లో 5 సంఘటనలు, హెలికాప్టర్ల సంఘటన జరిగింది. ఇది ఇప్పుడు ప్రస్తుతం జరిగింది వచ్చి డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తుంది. ఇది జస్ట్ 10 నిమిషాల జర్నీని. 5 గంటల 19 నిమిషాలకి అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన ఒక 2 నిమిషాల్లోనే 5 గంటల 21 నిమిషం నుంచి 30 నిమిషాల మధ్య, అంటే కరెక్ట్ టైముని అసెస్ చేయలేకపోతున్నారు కానీ మొత్తానికి స్టార్ట్ అయిన ఒక 2-3 నిమిషాల్లోనే ఇది కూలిపోయింది, క్రాష్ అయిపోయింది. దేహాలు కూడా ఏవి గుర్తుపట్టని విధంగా కాలిపోయినాయి.
సో వాటన్నిటికి డిఎన్ఏ చేస్తే కానీ ఎవరి బాడీ ఏందనేది కూడా తెలిసే పరిస్థితి లేదు. దీనికి ఏంటంటే రెస్క్యూ ఆపరేషన్లు కూడా కష్టం. ఇది కూలిపోయిన ప్రాంతానికి వెళ్ళాలంటే ఓన్లీ నడిచి వెళ్ళాల్సిందే. ట్రెక్కింగ్ మార్గం 5 నుంచి 7 కిలోమీటర్లు స్టీప్ కొండని ఎక్కాల్సి ఉంటుంది. సో అందువల్ల ఇంకొక హెలికాప్టర్ అక్కడికి వెళ్ళాలంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఉంది. సో అసలు ఇది ఎవరిది హెలికాప్టరు, ఎందుకు ఇది కూలిపోయింది అనేది చూసినప్పుడు ఇది ఆర్యన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ నడుపుతుంది. ఇది మేకింగ్ వచ్చి బెల్ 407 హెలికాప్టర్ మేకింగ్. సో దీన్ని బెల్ టెక్స్ట్రాన్ అనే ఒక సంస్థ, ఎక్కువగా వీళ్ళే తయారు చేస్తున్నారు హెలికాప్టర్. ఈ సంస్థ తయారు చేసింది. దీంట్లో సింగిల్ ఇంజిన్ ఉంటుంది, లైట్ యూటిలిటీ ఉంటుంది, 6 నుంచి 7 మంది అంటే పైలట్ ప్లస్ 6 మంది వరకు కూర్చోవచ్చు. ఇది గంటకి 2246 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని రేంజ్ 1133 కిలోమీటర్ల 611 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంది. 4 బ్లేడ్ల రోటార్ సిస్టమ్ ఉంటుందని చెప్తున్నారు. దీనికి మేనేవరబిలిటీ అంటారు, అంటే దాన్ని మేనేజ్ చేసే అబిలిటీస్ అయితే దీనికి బాగానే ఉన్నాయి అని చెప్తున్నారు. ప్రధానంగా దీంట్లో లోపాల కంటే కూడా వెదర్ని అంచనా వేసి ఈ వెదర్లో మనం వెళ్ళాలా లేదా అనేది అంచనా వేయడంలోనే ఆ కంపెనీ కావచ్చు, పైలట్ కావచ్చు, రాంగ్ డిసిషన్ తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే ఇది నేను ఇందాక చెప్పినట్టుగా 3000 నుంచి 3600 మీటర్ల హైట్లో ఉంటుంది. అక్కడ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అంటారనమాట. మనకి సీ సిక్నెస్లో ఎలాగైతే సముద్రంలో రెగ్యులర్గా వెళ్ళని వాళ్ళకి సీ సిక్నెస్ ఉంటుందో, హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అని అంటారు. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే డిజీనెస్ కూడా వస్తుంది. అంటే కరెక్ట్గా కళ్ళు కనబడకపోవడం, ఇవన్నీ కూడా పైలట్ కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు క్లైమేట్ సరిగా లేకపోతే, అంటే ఫాగ్ కానీ లేకపోతే రెయిన్ కానీ ఇవన్నీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు వస్తాయి. ఇదేంటంటే గౌరీకుండ్ ఉత్తరాఖండ్ మధ్య, అంటే త్రిజంగ నారాయణ్ గౌరీకుండ్ ఈ 2 ఏరియాల మధ్య అది కూలినట్టుగా తెలుస్తుంది. గౌరీకుండ్ అనే ప్రాంతంకి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. జనరల్గా ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా 40 రోజుల్లో ఈ 5 యాక్సిడెంట్లు 5 సార్లు హెలికాప్టర్లు కూలిపోవడానికి ప్రధాన కారణమైతే వాళ్ళు సరైన డిసిషన్ తీసుకోకుండా డబ్బులు కాసుపడి, ప్యాకేజీలు డబ్బులు వస్తాయి కదా, ఒక ట్రిప్కి 4 రోజులకి వీళ్ళకి ఒక్కొక్క మనిషికి 1,30,000 నుంచి 2,30,000, రఫ్గా 2 లక్షలు వేసుకుంటే 6 మందికి 12 లక్షలు 4 రోజుల్లో ఒక ట్రిప్కి వీళ్ళు సంపాదిస్తారు. సో ఈ లెక్కలేసుకొని సరైన సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా వెళ్తున్నారని చెప్తున్నారు. డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంటు కూడా దీన్ని సీరియస్గా తీసుకోలేదని చెప్తున్నారు. ఇప్పుడు ఏఐబి అంటే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రంగంలోకి దిగి ఈ 5 హెలికాప్టర్ల ప్రమాదం మీద ఒక విచారణ అయితే ప్రారంభించారు.